ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం కోరిన కోర్కెలన్నీ నెరవేర్చే శ్రీ దత్తాత్రేయ చిన్మయాష్టకాన్ని, దీని యొక్క అర్థాన్ని మరియు దీన్ని పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ముందుగా స్తోత్రాన్ని చూద్దాం. దత్తాత్రేయం ప్రియదైవతం సర్వాత్మకం విశ్వంబరం కరుణార్ణవం విపదాహరం చిన్మయం ప్రణమామ్యహం. మరొక్కసారి విందాం. దత్తాత్రేయం ప్రియదైవతం సర్వాత్మకం విశ్వంబరం కరుణార్ణవం విపదాహరం చిన్మయం ప్రణమామ్యహం. అనగా, నాకు అత్యంత ప్రియమైన దైవం, సర్వాంతర్యామి, విశ్వాన్ని భరించేవాడు, దయకు సముద్రుడు, ఆపదలను హరించేవాడు, చిన్మయ స్వరూపుడు అయిన దత్తాత్రేయ స్వామికి నేను నమస్కరిస్తున్నాను. బాలరూపం హాస్యవదనం శంఖచక్రయుతం ప్రభుం దేనుసహితం త్రిశూలపాణిం చిన్మయం ప్రణమామ్యహం. మరొక్కసారి విందాం. బాలరూపం హాస్యవదనం శంఖచక్రయుతం ప్రభుం దేనుసహితం త్రిశూలపాణిం చిన్మయం ప్రణమామ్యహం. అనగా, బాలరూపంలో నవ్వుతూ ఉన్న ముఖం కలిగి, శంఖం, చక్రం, త్రిశూలం చేతులలో ధరించి, ఆవుతో కూడి చిన్మయ స్వరూపుడుగా ఉన్న ప్రభువు దత్తాత్రేయ స్వామికి నేను నమస్కరిస్తున్నాను. షడ్భుజం స్తవనప్రియం త్రిగుణాత్మకం భవతారకం శివకారకం సురవందితం చిన్మయం ప్రణమామ్యహం. మరొక్కసారి విందాం. షడ్భుజం స్తవనప్రియం త్రిగుణాత్మకం భవతారకం శివకారకం సురవందితం చిన్మయం ప్రణమామ్యహం. అనగా, 6 చేతులను కలిగినవాడు, స్తోత్రాలను ఇష్టపడేవాడు, త్రిగుణాత్మకుడు, సంసార సాగరాన్ని దాటించేవాడు, శివస్వరూపుడు, దేవతలచే పూజింపబడేవాడు, జ్ఞానమయుడు అయిన ఆ దత్తాత్రేయ స్వామికి నేను నమస్కరిస్తున్నాను. ప్రణవగాయనతోషితం ప్రణవపద్మైః పూజితం ప్రణవాత్మకం పరమేశ్వరం చిన్మయం ప్రణమామ్యహం. మరొక్కసారి విందాం. ప్రణవగాయనతోషితం ప్రణవపద్మైః పూజితం ప్రణవాత్మకం పరమేశ్వరం చిన్మయం ప్రణమామ్యహం. అనగా, ఓంకారనాదంతో సంతోషించేవాడు, ఓంకార పద్మాలతో పూజించబడేవాడు, ఓంకార స్వరూపుడైన పరమేశ్వరుడు, జ్ఞానమయుడు అయిన ఆ దత్తాత్రేయ స్వామికి నేను నమస్కరిస్తున్నాను. కోటి భాస్కర సదృశం తేజస్వినం తేజోమయం సద్గురుం గురూణాం గురుం చిన్మయం ప్రణమామ్యహం. మరొక్కసారి విందాం. కోటి భాస్కర సదృశం తేజస్వినం తేజోమయం సద్గురుం గురూణాం గురుం చిన్మయం ప్రణమామ్యహం. అనగా, కోటి సూర్యుల కాంతి కలిగినవాడు, ప్రకాశవంతమైనవాడు, తేజస్సుతో నిండినవాడు, సద్గురువు, గురువులకే గురువు, జ్ఞానమయుడు అయిన ఆ దత్తాత్రేయ స్వామికి నేను నమస్కరిస్తున్నాను. విశ్వనాటక చాలకం జ్ఞానగమ్యం నిర్గుణం భక్తకారణ సంభూతం చిన్మయం ప్రణమామ్యహం. మరొక్కసారి విందాం. విశ్వనాటక చాలకం జ్ఞానగమ్యం నిర్గుణం భక్తకారణ సంభూతం చిన్మయం ప్రణమామ్యహం. అనగా
విశ్వమనే నాటకాన్ని నడిపించేవాడు, జ్ఞానం ద్వారా పొందబడేవాడు, గుణాలు లేనివాడు, భక్తుల కొరకు అవతరించినవాడు, జ్ఞానస్వరూపుడు అయిన ఆ చిన్మయుడికి నేను నమస్కరిస్తున్నాను. బాలయోగి ధ్యానమగ్నం త్రివిధతాప నివారకం దీననాదం సిద్ధిదం చిన్మయం ప్రణమామ్యహం. మరొక్కసారి విందాం. బాలయోగి ధ్యానమగ్నం త్రివిధతాప నివారకం దీననాదం సిద్ధిదం చిన్మయం ప్రణమామ్యహం. అనగా బాలయోగిగా ధ్యానంలో మునిగి ఉన్నవాడు, 3 రకాలైన తాపాలను నివారించేవాడు, దీనులకు నాదుడు, సిద్ధిని ప్రసాదించేవాడు, జ్ఞానస్వరూపుడు, చిన్మయ స్వరూపుడు అయిన ఆ దత్తాత్రేయ స్వామికి నేను నమస్కరిస్తున్నాను. జనకజననీ బంధుసుహృదా ఆప్తసర్వాస్త్వం మమ ఏహి ఏహి స్మర్తృగామిన్ చిన్మయా ప్రకటీభవ. మరొక్కసారి విందాం. జనకజననీ బంధుసుహృదా ఆప్తసర్వాస్త్వం మమ ఏహి ఏహి స్మర్తృగామిన్ చిన్మయా ప్రకటీభవ. అనగా తల్లి, తండ్రి, బంధువులు, స్నేహితులు, ఆప్తులు అన్నీ నీవే నాకు. తలుచుకున్న వెంటనే వచ్చేవాడా చిన్మయ, దయచేసి ప్రత్యక్షమగుము. ఇప్పుడు ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ఈ స్తోత్రాన్ని శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా కష్టాలన్నీ తీరిపోవును, జ్ఞానం సిద్ధించును, తెలివితేటలు కలుగును, కీర్తి ప్రతిష్టలు లభించును, చింతలన్నీ తీరిపోవును, స్వామి అనుగ్రహంతో సుఖ సంతోషాలు కలిగి తుదకు మోక్ష మార్గం లభించును. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః.